ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15 సద్గతి. జీవుడు మరణ సమయంలో స్మరించిన దాన్నే మరుజన్మలో పొందుతాడని శాస్త్రం. అందుకే పరీక్షన్ మహారాజు చివరి దశలో శకుని నుండి భాగవతం విని ఉత్తమగతిని పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాల్లో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడకు చేరుతారు. సకల దేవతలు తానైన సద్గురుని సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే సద్గురువును జంగమ తీర్థాలంటారు. మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడీ వచ్చాడు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడు ఆ తలంపు విడిచాడు. తర్వాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటికి గెంటండి, కష్టానికి వెలిచేవాడు సన్యాసే కాడు అన్నాడు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. 2 రోజుల తర్వాత అతనికి తల్లి జబ్బు చేసిందని జాబొచ్చింది. వెంటనే అతడి ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచియుండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము శరీరము అశాశ్వతాలైన గుర్తించుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతజ్ఞుడు అవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకొని లెండీలో పారాయణ పూర్తి చేశాక 3వ రోజున తన గదిలోనే బడే బాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నాడు. కారణం భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసం ఉందని శంకించి పోలీసులు వచ్చి విచారించారు. తర్వాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయటానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే, యమదూతలే దొంగలు. ఆయన మూయనున్న ద్వారాలు ఇంద్రియాలు, మనస్సు. పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవటమే బాబా చెప్పినది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయే చూచుకోవలసి వచ్చింది. హెచ్వి సాటే వద్దనున్న మేఘుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాటే అతన్ని షిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పటంతో అతను సంకోచిస్తూనే షిరిడీ చేరారు. సాయి అతన్ని చూసి ఉగ్రులై, ఈ విధవను బయటకు గెంటండి. అతడేమో పరమ బ్రాహ్మణుడు, నేను ముస్లిమును, ఇక్కడికి వస్తే అతడి ఆచారం మంటగలుస్తుంది అని కేకలేశారు. సాయి సర్వజ్ఞతను మేఘాడాచుడైన ఆశ్చర్యుడైపోయాడే కానీ తన శంక తొలగక షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. కానీ సాయి వెళ్ళగొట్టదలిచినది అతని శంఖనే గనుక త్వరలో అతడి హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్ళీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా ఇప్పుడు ఆ మందిరం తెరిచారు. పూజించరా? నిత్యక్రమం ఎప్పుడు మార్చకూడదు అన్నారు. అతడు వెళ్ళి చూచేసరికి ఆలయం తెరిచి ఉన్నది. అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలిచి అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను పకీరును, నాకు స్నానం తగదు అని ఆయనంత చెప్పినా వినలేదు. చివరకు ఆ సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్తావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించేశారు. అయినా వారి తల మాత్రమే తడిచింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున అతడికి మెలకువగా కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి. వెంటనే మేఘుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగాడు. నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలోకి ప్రవేశించటానికి ఏ ద్వారాలు అక్కర్లేదు. నేను సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించారు.
మరో రోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికి మేఘుడు మసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతనికిస్తూ, సాక్షాత్తు శివుడే వచ్చారు, సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి శివలింగమే మేఘుడు తీసుకొచ్చాడు. నిత్య పూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. మేఘుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతము నిమిరి, ఇతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యుల్లా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశాడు. తర్వాత అతడికిచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించారు.